హలో ఎవ్రీవన్, నేను మీ ఈశ్వరి. ఇవాల్టి స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ. సింపుల్గా ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా టేస్ట్ అద్దిరిపోతుంది. గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం నేను అరకిలో నల్ల గుత్తి వంకాయలను తీసుకున్నాను. వంకాయని 4 భాగాలుగా కట్ చేసి పురుగులున్నాయో లేదో చూసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయ కర్రీలో మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ తెల్ల నువ్వులు, 50 గ్రాముల వేరుశనగ గుళ్ళు, 2 యాలుకలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, నిమ్మకాయ సైజంత చింతపండు, చిన్న వెల్లుల్లిపాయ, 1 అంగుళం అల్లం ముక్క, 1 ఎండు కొబ్బరి ముక్క, 4 ఉల్లిపాయలను 4 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ముందుగా కళాయిలో వేరుశనగ గుళ్ళు వేసి వాటిని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఫ్రై అయిన తరువాత వాటిలో ధనియాలు వేసి ధనియాలను కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేగిన తరువాత అందులో నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కళాయిలో ఫ్రై చేసుకున్నవన్నీ రోట్లో వేసుకుని మెత్తగా పొడిలా దంచుకోవాలి. దంచుకున్న మసాలా పొడిని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకొని రోట్లోకి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసి మెత్తగా పేస్ట్లా నూరుకోవాలి. అల్లం వెల్లుల్లి మెత్తగా నలిగిన తరువాత రోట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వాటిని కూడా మెత్తగా పేస్ట్లా నూరుకోవాలి. ఇలా రోట్లో నూరుకోవడం కుదరని వాళ్ళు చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి. మెత్తగా నూరుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, తినే కారాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్ల కారం వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలా ముద్దని పక్కన పెట్టుకొని కళాయిలో వంకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత అందులో వంకాయలన్నీ వేసి ఆయిల్లో వంకాయలని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో మెత్తగా మగ్గించుకున్న వంకాయలను ఒక ప్లేట్లోకి తీసి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రై చేసుకున్న వంకాయలు పూర్తిగా చల్లారిన తరువాత అందులో ముందుగా మిక్స్ చేసుకున్న మసాలాని చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయల్లో మసాలా పెట్టుకోవడం పూర్తయిన తరువాత కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తరువాత అందులో 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తరువాత అందులో చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన వెంటనే వంకాయల్లో స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలాని కళాయిలో వేసుకుని మసాలాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా వేగిన తరువాత అందులో నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని కూరలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలుపుకొని చింతపండు పులుసుని బాగా ఉడికించుకోవాలి. మసాలా కలుపుకునేటప్పుడు సరిపడా ఉప్పు, కారం వేశాను కాబట్టి నేను కూరలో ఉప్పు, కారం వేసుకోవడం లేదు. మీరు చివరిగా ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకోండి. చింతపండు పులుసు బాగా ఉడికి పొంగులొస్తున్నప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలను అందులో ఒక్కొక్కటిగా వేసుకొని వంకాయలు విడిపోకుండా గరిటెతో ఒకసారి జాగ్రత్తగా కలిపి కళాయి పైన మూత పెట్టుకుని కూరలోంచి నూనె పైకి తేలి కూర దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కూరలోంచి నూనె పైకి తేలి దగ్గరికి ఉడికిన తరువాత కళాయి పైన మూత తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా చేసుకునే గుత్తి వంకాయ మసాలా కర్రీ అన్నం, చపాతీ, పులావ్, బిర్యానీ ఎందులోకైనా అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.